హాయ్ అందరికీ, నేను మీ శ్రీజ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, మీకు ఎప్పుడైనా మనసు బాగాలేదనుకోండి, ఏం చేస్తారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నేనైతే ఈరోజు నా ఫ్రెండ్ దగ్గర పోవాలని డిసైడ్ అయినా. ఇంకా లేచి రెడీ అవుదామని ఫిక్స్ అయిపోయినా. ఎంత మూడ్ బాగాలేకపోయినా మన ఫ్రెండ్స్ని కలిస్తే అసలు ఆటోమేటిక్గా మూడ్ ఆన్ అయిపోతుంది. నాకు నా లైఫ్లో అట్లాంటి పర్సన్స్ దొరకరేమో అనుకున్నా, బట్ బీటెక్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు వాళ్ళిద్దరంటే ఇంకా ఫుల్ దగ్గర అయిపోయినారు. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్లో అట్లా ఉండే ఉంటారు. ఇంకా స్టార్ట్ అయిపోదామని ఇంకా బ్రష్ చేసుకోవడం స్టార్ట్ చేసిన, ఫ్రెష్ అవ్వడం. అసలు ఇప్పుడు మేమిద్దరం కలుస్తాం అనుకుంటున్నాం, కానీ ముగ్గురం కలిస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. అసలు ఎప్పుడు మేమిద్దరం కలిసినా ఇన్కంప్లీటే అనుకుంటాం. ఇంకొక ఆమె అసలు కలవదు, చాలా అంటే ఫ్యామిలీతో ఎక్కువ ఉంటుంది అది. సో ఇంకా మేమిద్దరమే కలుస్తాం ఎక్కువగా. ఇంకా ముగ్గురం కలిస్తే అసలు నవ్వడం ఆపం, అసలు నవ్వుతూనే ఉంటాం పిచ్చల్లాగా. ఇంకా నేను అటు ఇటు తిరగకుండా బ్రష్ చేసుకుంటా బయటికి వెళ్ళిన. బయట చాలా మంచిగా ఉంది అసలు వెదర్ అయితే ఈరోజు. ఇంకా అట్లా బయట తిరగకుండా బ్రష్ చేసుకున్న అప్పుడే ఇంకా మామిడికాయల చెట్టు అనిపించింది. చూస్తేనే తినాలనిపించింది, కానీ తినలేను ఎందుకంటే చెట్టు మనది కాదు కాబట్టి. సో సాడ్ కదా, వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది, మనం కూడా తినగలుగుతాం. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసి టిఫిన్తో సరిపెట్టుకుందాంలే అని చెప్పి కిందకి వెళ్ళేసరికి ఇడ్లీలు ఉన్నాయి. ఇంకా వేడి వేడి ఇడ్లీలు తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయినా. అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. తినొచ్చి వాటర్ తాగుదామని చెప్పి వాటర్ తాగుతుంటే ఫుల్ దగ్గు వచ్చింది. అసలు దెబ్బకి కళ్ళకు వాటర్ వచ్చినాయి. అట్లా దగ్గుతే అది తలుచుకోవడం అంటారా తిట్టుకోవడం అంటారా, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇంకా అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్నానం చేద్దామని చెప్పి కాసేపు ఆగి స్నానంకి వెళ్ళి రెడీ అయిపోయినా. ఇంకా ఎందుకంటే ఇంకా వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా డైరీ మిల్క్ కొనుక్కొని మెల్లగా మెట్లెక్కిన, అంటే ఆల్రెడీ హాస్టల్కి వెళ్ళిపోయినా. దాని హాస్టల్కి మెల్లగా సర్ప్రైజ్ చేద్దామని మెల్లగా వెళ్ళేసరికి ఒక అక్క చూసింది. ఇంకా చూసి హింట్ ఇచ్చేసరికి దానికి అర్థమైంది. ఇంక అంతే, ఇంకా లేచి హగ్ చేసుకుంది, దగ్గరికి వచ్చి దయ్యంలా ఫేస్ మాస్క్ పెట్టుకుంది. అక్కడ కనిపించలేదు, అంటే ఇంకా అటు ఇటు అయిపోయింది. ఇంకా ఫోన్ ఇంకా వీడియో కూడా రాలేదు. సో తర్వాత ఇంకా బయటికి వెళ్ళినాం, అప్పుడు వీడియో తీసుకున్నా. సో అట్లా తినడానికి అని చెప్పి ఆఫ్టర్నూన్ అయింది నేను వెళ్ళేసరికి. బయటికి వెళ్ళిన ఫాస్ట్ ఫుడ్ తిందామని అనుకున్నాను. యాక్చువల్గా డిసైడ్ కావాలి, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిపోయినాం. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు, ఎందుకంటే ఫుల్ రోజుల తర్వాత కలిసినాం కాబట్టి. ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది మేము కలవక. సో ఇంకా అంతే, అక్కడ ఆర్డర్ చెప్పుకొని ఇంకా స్టార్ట్ చేసినాం తినడం. నేను వీడియో తీసుకుంటే దానికి అసలు నచ్చట్లేదు, అయినా కానీ ఇంకా తట్టుకుంది నన్ను. ఇంకా వీడియోస్ తీసుకుంటుంటే అసలు చెప్తుంది ఎందుకు తీస్తున్నా తీయకే అని, అయినా అని నేను ఊరుకుంటానా. మరి ఏంద్రా రోజు రోజుకి తిక్కలదవుతుంది. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా నందు ముస్తఫా, కాలం నిర్వేస్తం ముస్తఫా. ఇంకా తిన్నాక అట్లా హాస్టల్కి వెళ్ళి అట్లా కొంచెం వైబ్ అయిన తర్వాత బట్టల షాప్కి అయితే వెళ్ళినామంటే బట్టలు కుట్టించుకుంటా అన్నది అమ్మాయి. అంటే షాపింగ్ చేసిన అని చెప్పి ఇంకా అక్కడ టైలర్ షాప్కి వెళ్ళిపోయినాం. ఇంకా తర్వాత మటన్ తినాలనిపించింది. సో ఇంకిద్దరం ఒకటైతే తిండి మాకు అంతే. ఫుడ్ ఉంటే చాలు, అసలు మర్చిపోతాం ఏదైనా. ఎప్పుడు కలిసినా పక్కా తింటాం, అంత ఇష్టం ఫుడ్ అంటే మాకు. సో ఇంకా మెల్లగా నడుచుకుంటూ మెహఫిల్ రెస్టారెంట్ దాకా వెళ్ళినాం. ఇంకా నెక్స్ట్ మటన్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాం, ఒక 2 సింగిల్ చెప్పుకున్నాం. నేను తిన్నా అయిపోయింది, మా నందు ఇంకా అయిపోలేదు. సో మన చేతులు ఉట్టి ఊరుకుంటాయా, ఇట్లా డెకరేట్ చేసిన ప్లేట్లో మెహఫిల్ థ్యాంక్ యూ అని చెప్పేసి నార్మల్గా. నానా సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు.
ఇంకా తినడం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళంగానే అక్కడ బయట ఐస్ క్రీమ్ అనిపించింది. ఇంకా అంతే, నా ఫ్రెండ్ మొహన్ చూసి నందు ఐస్ క్రీమ్ అనగానే సరే పాయ ఇంకేం చేస్తామని చెప్పేసి కొనుక్కున్నాం. అంతే, ఇంకా తినుకుంటూ మళ్ళీ హాస్టల్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అది ఇది మాట్లాడుకుంటూ ఇక మెల్లమెల్లగా ఐస్ క్రీమ్ తినుకుంటా వెళ్తున్నాం. దానికి అసలు నచ్చట్లే నేను వీడియో తీస్తుంటే, దానికి తెలియదు కూడా యాక్చువల్గా నేను ఇది పోస్ట్ చేస్తా అని. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంతే, ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ నా బాధలు తన బాధలు నేను ఇద్దరం కలిసి వినుకుంటూ చెప్పుకుంటూ ఇక నడుచుకుంటే హాస్టల్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించింది, నిద్ర వచ్చింది. సో ఇంకా పడుకొని పోయినాం. సో ఇది నా మినీ బ్లాగ్. ప్లీజ్ నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ నా హాస్టల్కి నేను రిటర్న్ అయిపోయినా దాని హాస్టల్ నుంచి. సో ఇట్లా మెట్రోలో ఇంకెళ్ళిపోయినా హాస్టల్కి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. నాలో ఏ మిస్టేక్స్ ఉన్నా, ఏ కరెక్షన్స్ ఉన్నా చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.